నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ఆ ప్రెస్ నోట్ను చూస్తుంటే ఆయన రాజీనామా కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఇక బీఆర్ఎస్లోకి పోతున్నట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా ఆయన యొక్క వ్యవహారం నడుస్తూనే ఉంది పొలిటికల్ సర్కిల్లో. నిన్ననే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, మేడిపల్లి సత్యం వీళ్ళంతా పోయినా కూడా వెనక్కి తగ్గని పరిస్థితి. 100% నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే నిర్ణయం తీసుకున్నానో దానికి కట్టుబడే నేను ముందుకు వెళ్తానని చెప్పడంతో వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఏం లేదు, ఇక అయిపోయింది. ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఆ ప్రెస్ నోట్ ఒకసారి మనం చూస్తే క్లియర్గా ఉంది. ఆ ప్రెస్ నోట్లో ఇది టి జీవన్ రెడ్డి, ఎక్స్ మినిస్టర్ తాటిపర్తి జీవన్ రెడ్డి, ఇక హౌస్ నెంబర్ 7-6-258 అశోక్ నగర్, జగిత్యాల్, పిన్ కోడ్ నెంబర్ వచ్చేసి 505327, డిస్ట్రిక్ట్ జగిత్యాల్. సెల్ నెంబర్ కూడా పంపించారు. ఇక విజ్ఞప్తి ఏంటంటే 4 దశాబ్దాలకు పైగా నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గత 20 మాసాల నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారు. అంటే 20 మాసాలు అంటే 20 నెలల నుంచి ఈ పరిస్థితులలో ఇంకనూ అవమానాలకు గురి అవుతూ మానసిక క్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాని పరిస్థితులలో 25/3/2026 రోజున భవిష్యత్తు ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డు బండారి గార్డెన్లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మీ సలహాలు సూచనలతో నా భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంలో మీ తోడు అండదండలతో నాకు మానసిక స్థైర్యం కలిగిస్తూ మార్గదర్శకం కాగలరని మనవి. సదా మీ తోడు కోరే జీవన్ రెడ్డి సంతకం చేసిండు. జీవన్ రెడ్డి పేరు అయిపోయింది. 25 రోజు గార్డెన్లో, బండారి గార్డెన్లో పెట్టి ఒక విందు ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆయన శ్రేయోభిలాషులు, మిత్రులు, కార్యకర్తలు, అభిమానులతోటి సలహాలు సూచనలు తీసుకొని, వాళ్ళు చెప్తారు ఈయన తీసుకొని అవిని క్రోడీకరించుకొని ఒక లాస్ట్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఖండువ మార్చే ప్రయత్నం 100% జరిగిపోయినట్లే కనిపిస్తూ ఉంది. స్పష్టంగా చెప్పేసింది దానిలో. ఇక ఈ ప్రెస్ నోట్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా కూడా వినటట్టు లేదు. ఇక అయిపోయింది. ఏమంటున్నాడు ఈ యొక్క లెటర్లో స్పష్టంగా పేర్కొన్నాడు. గత 20 నెలల నుంచి క్షోభ పడుతున్న మానసిక క్షోభ తీరలేనిది, అది నేను పార్టీలో ఉండదలుచుకోలేదు అంటే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని వదులుకున్నట్లే కనిపిస్తూ ఉంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ను కాదు, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని వదులుకున్నట్లు. ఏ పాయింట్ను ఆధారంగా చేసుకొని 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను మానసిక క్షోభకు గురవుతున్నానంటే అర్థం అదే కదా. మరి 20 నెలల నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది, లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కేసీ వేణుగోపాల్ ఏం చేస్తున్నాడు, లేకపోతే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ప్రియాంక గాంధీ, ఖర్గే వీళ్ళంతా ఏం చేస్తున్నాడు? క్షోభ భరించలేని స్థితిలో ఉన్నాడు కాబట్టే ఇవాళ ప్రెస్ నోట్ విడుదల చేసిండు. ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా నడుస్తూ ఉన్నట్లు తెలుస్తుంది మనకు. అంటే దీంతో ఏప్రిల్లో జరిగే ఒక కార్యక్రమం ఏంటంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తున్నాడు 100%. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో ఒక జనరల్ సెక్రటరీగా ఆయన నియమించే అవకాశం ఉంది. ఎప్పుడు కేసీఆర్కి వెన్నంటి ఉండే అవకాశాలు 100% కనిపిస్తూ ఉన్నాయి. మేము కూడా కొంత సమాచారం సేకరిస్తే వస్తున్న సమాచారం ప్రకారం జనరల్ సెక్రటరీగా కేసీఆర్ నీడగా ఉండబోతున్నాడు జీవన్ రెడ్డి. అంటే ఓ రకంగా జనరల్ సెక్రటరీ ఆయన పేరు కేశవరావు ఉండే కదా, ఆయన స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. అయితే జీవన్ రెడ్డి కూడా ఆలోచించుకుంటున్నాడు అనే వార్తలు కూడా వచ్చినాయి గతంలో. కానీ మాట ఇచ్చిందంట కేసీఆర్, నీకు నీ యొక్క గౌరవానికి కొంత కూడా తగ్గకుండా, ఆవగించంత కూడా తగ్గకుండా నీ గౌరవాన్ని నిలబెడతా అని కేసీఆర్ మాట ఇవ్వడంతో పలు దఫాలుగా చర్చలు నడిచినాయి. కాబట్టి మాట ఇచ్చిండు కాబట్టే శ్రీధర్ బాబు వచ్చినా, అడ్లూరి లక్ష్మణ్ వచ్చినా, మేడిపల్లి సత్యం వచ్చినా, ఇంక రేపు రేవంత్ వచ్చినా వినే పరిస్థితి లేదంట. ఎందుకు ఆ మాట కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు మరి ఇంత కరాఖండిగా అక్కడ పోతే ఏమైనా ముఖ్యమంత్రి అయ్యేది ఉందంటే ఏం లేదు, బీఆర్ఎస్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందంటే ఏం లేదు. మంత్రి మాత్రం 100% అవుతాడు. మంత్రి మాత్రం 100% అవుతాడు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏమైనా సాధ్యమా ముఖ్యమంత్రి పదవి అంటే రాదు.
ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నాడు, నెక్స్ట్ మళ్ళీ ఆయననే ఉంటా అని ఆయన్నే చెప్పుకుంటున్నాడు. మరి అధిష్టానం చేతిలో ఉంటుంది అది, కానీ ఆయన్నే ఉంటాడని చెప్పుకుంటున్నాడు. ఇప్పటికే ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణలో లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏ పార్టీకైనా అధికారం 10 ఏళ్ళ వరకే ఉంటుంది. సరే, ఈయన కూడా 10 ఏళ్ళు ఉంటాడు అనుకుందాం. తర్వాత ఏంది, మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఎవరో వస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవకాశం ఎట్లా లేదు నాకు. కాబట్టి ఏమైనా అయితే మంత్రి పదవి వస్తుంది తప్ప అదే మంత్రి పదవి బీఆర్ఎస్లో కూడా వస్తుంది కదా అని జీవన్ రెడ్డి కూడా చాలా లోతుగా ఆలోచన చేసుకొని ముఖ్యమంత్రి ఎప్పుడు బీఆర్ఎస్లో మళ్ళీ ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఆ స్థాయికి తగ్గకుండా నీ గౌరవం ఉంటుంది. కాబట్టే ఎవరు కేసీఆర్ హామీ ఇవ్వడం, పలు దఫాలుగా హరీష్ రావు తర్వాత కేటీఆర్ చర్చలు చేయడంతో పూర్తి భరోసా ఇచ్చిరట. అంటే కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి అది లేదు నేను, అంతే కదా, అయితే మంత్రి కావాలి. అదేదో బీఆర్ఎస్లో అయితే అయిపోయాయి కదా, ఆడ విలువ కూడా ఇస్తారు కదా, నాకు ఈడ విలువ ఇస్తలేరు కదా అని ఇక ఆయన ఖరాఖండిగా ఒక నిర్ణయం తీసుకొని 25వ తారీఖు బండారి గార్డెన్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక విందు ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందరికి ఒక విందు ఏర్పాటు చేసి ఫైనల్ డిసిషన్ ఆ రోజు చెప్పబోతున్నాడు. 100% ఆయన రాజీనామాకు సిద్ధమైందనే వార్త 100% ఈ యొక్క ప్రెస్ నోట్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ ఆయన జైనింగ్ మాత్రం ఏప్రిల్ 5 లేదా 6 తారీఖు ఉండబోతుంది. రాసి పెట్టుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.